నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. విశాఖ జిల్లా ఎలమంచిల్లో నారా లోకేష్ గారు సమన్వయ కమిటీ భేటీ నిర్వహించారు. ఈ భేటీలో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు కార్యకర్తలను ఉద్దేశించి అలాగే అటు నాయకులను ఉద్దేశించి కూడా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో గ్రామ స్థాయి కార్యకర్తలు పోలిట్ బ్యూరో స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్టు చెప్పడమే కాకుండా ఎవరైనా సరే ఒక పదవిలో 2-3 సార్లు కొనసాగి 4వ సారి ప్రమోషన్ లేదా విశ్రాంతి తీసుకోవాలని చెప్పి ఇది తన నుంచే మొదలవుతుందని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఓవరాల్గా ఆయన మాటలను బట్టి చూస్తే ఆయన జూనియర్స్కి ప్రోత్సాహం ఇస్తున్నట్టుగానే కనిపిస్తోంది. అసలు ఆయన మాటలు వెనుకున్న ఆంతర్యం ఏంటి అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, నారా లోకేష్ గారు ఈ మధ్య ఈ మాటను ఇప్పుడే కాదు గతంలో కూడా ఒకసారి నాకు ఈ పదవిని ఇంకా మళ్ళీ చేయడం ఇష్టం లేదు అని చెప్పి ఒక మీడియా సమావేశంలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. దానికి అనుగుణంగానే నిన్న కూడా ఆయన గ్రామస్థాయి కార్యకర్తలు పోలిట్ బ్యూరో వరకు ఎదగాలి అని చెప్పి ఆయన అంటున్నారు. నిజంగా ఇది సాధ్యపడుతుందంటారా? అలాగే ఆయన రక్తానికి ప్రోత్సాహం ఇస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది. సో దీని సీనియర్స్ ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది? మీ ఉద్దేశం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉంది. మొన్న 29వ తారీఖు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగి 43 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలో అడుగుపెట్టింది. 1982 మార్చి 29 ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసిన నాటి నుంచి దాదాపుగా ఒక 2-3 తరాల నాయకులు తెలుగుదేశం పార్టీ ద్వారా అవకాశాలు దక్కించుకున్నారు. చాలామంది సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు. చాలామంది ఆ దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక ప్రజాదరణ కోల్పోయి కనుమరుగైపోయారు. ఇంకా చాలామంది ఈ ప్రాసెస్లో కాలం చేశారు. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీకే అంకితమయ్యి ఇంకొక పార్టీ వైపు కనీసం ఆసక్తి కూడా ప్రదర్శించిన లక్షలాది కార్యకర్తల కుటుంబాలు ఉన్నారు. ఇవాళ ఇన్ని దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ మనుగడ సాగించగలిగింది అని అంటే ఆ కార్యకర్తల బలం వల్లే అది సాధ్యపడింది. అంకిత భావంతో నిజాయితీతో పార్టీకే కట్టుబడి ఉన్న లక్షలాది మంది కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి ఆనాటి నుంచి ఈనాటి వరకు బలగం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఈ 43 సంవత్సరాల ప్రస్థానంలో 2-3 తరాల నాయకులు తెలుగుదేశం పార్టీలో అవకాశాలు దక్కించుకున్నది వాస్తవం. 1983లో ఎన్టీ రామారావు గారి ద్వారా ఎదుర్కొన్న మొట్టమొదటి ఎన్నికల్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారు 294 నియోజకవర్గాల్లో సంజయ్ విచార మంచితోటి ఒక 4 స్థానాల్లోనేమో ఎలయన్స్ ఉన్నా మిగిలిన అన్ని స్థానాల్లో పోటీ చేసిన నేపథ్యంలో చాలామంది రాజకీయ నేపథ్యం లేకున్నా కుటుంబ వారసత్వం లాంటి వాటికి ప్రయారిటీ ఇవ్వకుండా యువకులు, చదువుకున్న వాళ్ళు, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు, విషయ పరిజ్ఞానం, వాగ్దాటి కలిగిన వాళ్ళకి అంటే వాళ్ళకి పెద్ద రాజకీయ వారసుల కుటుంబాలు ఏదో నేపథ్యం చూసుకోకుండా పెద్ద పెద్ద కోటీశ్వర్లు అనేది పరిగణలోకి తీసుకోకుండా యంగ్స్టర్స్కి అవకాశం కల్పించారు. అలా అవకాశం దక్కించుకున్న చాలామంది ఆ ఎన్నికల్లో నెగ్గారు. ఆనాటి నుంచి కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగారు. ఇవాళ చాలా సీనియర్ నాయకులుగా రాష్ట్రంలో చలమణవుతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో మరి ఇన్ని దశాబ్దాల ప్రస్థానంలో వాళ్ళకు కూడా వయసు పెరుగుద్ది కదా. ఈ ప్రక్రియలో చాలామంది రాజకీయాల నుంచి విరమించుకున్నారు, కొంతమంది కాలం చేశారు, ఇప్పటికీ కొంతమంది కొనసాగుతూ ఉన్నారు. బహుశా నేను అనుకోవటం 1983లో ఎన్టీ రామారావు గారితో పాటు ఎన్నికలలో పోటీ చేసిన తరంలో ఇప్పటికీ ఎన్నికల ప్రక్రియలో కొనసాగుతూ ఉన్నది ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు. ఒకరు గోరంట్ల బుచ్చి చౌదరి గారు, తెలుగుదేశం ఆవిర్భావం నుంచి మొన్న జరిగిన ఎన్నిక 10వ అసెంబ్లీ ఎన్నిక 10 ఎన్నికల్లోనూ ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. రెండో వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు, ఆయన కూడా 10 ఎన్నికల్లో పోటీ చేశారు, కానీ మధ్యలో ఒక ఎన్నిక ఎంపీగా కంటెస్ట్ చేశారు. అసెంబ్లీకి పోటీ చేసిన 10 ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి మాత్రం గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఒక్కరే. 2019 ఎన్నికల నాటికి అశోక్ గజపతి రాజు గారు, కోడెల శివప్రసాద్ గారు కూడా ఉండేవారు. కానీ 2019 ఎన్నిక తర్వాత అశోక్ గజపతి రాజు గారు 2024 ఎన్నికల్లో పోటీ చేయకుండా విరమించుకున్నారు. దురదృష్టవశాత్తు కోడెల శివప్రసాద్ గారు మరణించారు. ఈ ఎన్నికల నాటికి ఇద్దరే మిగిలారు ఆ పాత కాపుల్లో. చంద్రబాబు నాయుడు గారు 1978 నుంచి ఎన్టీ రామారావు గారికి ముందు నుంచి ఆయన ఎన్నికవుతా వస్తున్నారు కాబట్టి ఎన్టీ రామారావు గారితో చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం బిగినగల. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టే నాటికే చంద్రబాబు నాయుడు గారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆయన బ్యాచిలర్గా ఉండగానే మంత్రి అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో బిగినైన అయ్యన్న పాత్రుడు గారైన 65 సంవత్సరాల వయసుకు వచ్చారు. గోరంట్ల బుచ్చి చౌదరి గారు 70 సంవత్సరాల వయసుకి రీచ్ అయ్యారు.
తర్వాత 1994లో ఒక తరం వచ్చారు. ఆలపాటి రాజా గారు, దూలిపాల నరేంద్ర గారు, ఎరపతినేని శ్రీనివాసరావు గారు, దేవినేని రమణ గారు లాంటి వాళ్ళు అందరూ కూడా 1994 నుంచి పయ్యావుల కేశవ్ గారు, వీళ్ళందరూ 1994లో కొత్తగా రంగప్రవేశం చేశారు. స్వర్గీయ పరిటాల రవి గారు, ఇటువంటి వాళ్ళందరూ 94 నుంచి వాళ్ళ ప్రస్థానం బిగినైంది. వీళ్ళు కూడా 60లు 65లకు చేరారు. మరి పార్టీ నెక్స్ట్ ఇంకొక 20 years వరకు నాయకత్వాన్ని సమకూర్చుకోవాలి కదా. మరి ఆ దిశగా అడుగులు వేయాలంటే కొత్త జనరేషన్కి ఆస్కారం ఇవ్వాలి కదా. మొన్న 2024 ఎన్నికల్లో ఇంకొక కొత్త తరానికి కొంగొత్తగా అవకాశాలు దక్కినాయి. ఇప్పుడున్న మంత్రివర్గ కూర్పు కూడా చూసుకుంటే 17 మంది మొట్టమొదటిసారిగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. అందులో 10 మంది మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అంటే ఫ్రెష్ బ్లడ్కి ఆస్కారం కలిగించారు. ఈ మంత్రివర్గ యావరేజ్ ఏజ్ గ్రూప్ కూడా గత క్యాబినెట్లతో పోల్చి చూసుకున్నప్పుడు కొంత, అంటే తెలుగుదేశం పార్టీ క్యాబినెట్లతో పోల్చి చూసుకున్నప్పుడు అంటే గత ఏజ్ గ్రూపుల మీద తక్కువ ఏజ్ గ్రూపే ఇప్పుడు క్యాబినెట్కి ఉంది. అంటే యంగ్స్టర్స్కి కొంతలో కొంత అవకాశాలు ఈ 2024లో దక్కినాయి. అదేవిధంగా పార్టీలో కూడా ఇప్పుడు లోకేష్ గారు 3 సార్లుగా ప్రధాన కార్యదర్శిగా కొనసాగి ఉన్నారు కాబట్టి ఈసారి ఆ పదవి నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నారు ఆయన. అయితే ఇక్కడ నా వైపు నుంచి ప్రతిపాదన ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి ఆల్మోస్ట్ రేపు సెప్టెంబర్ వస్తే 30 సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షులుగా వారే కొనసాగుతూ ఉన్నారు. అయితే ముఖ్యమంత్రిగా లేదంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారే కొనసాగుతూ ఉన్నారు. రేపు రాబోయే 20 తారీఖుకి వారికి 75 సంవత్సరాలు వయసు నిండుతూ ఉంది. మరి వారి అవసరం ఏంటి అనేది ప్రజలు ఆకాంక్షించారు కాబట్టి 164 స్థానాల్లో వారి నాయకత్వాలను కూటమిని గెలిపించి ముఖ్యమంత్రిగా వారిని ఎంపిక చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారా, పురంధరేశ్వర్ గారా, వేరే అభ్యర్థులు అనేది వాళ్ళు పరిగణలో తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని నిర్ణయించుకున్నారు. కూటమికి అఖండ విజయం కట్టబెట్టారు. ఆ అఖండ విజయం కట్టబెట్టిన నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే శక్తియుక్తులు ఆయనకు ఉండాలి అని అంటే, ఆయన వయసు రీత్యా పూర్తి శక్తియుక్తులతో ఆయన ముఖ్యమంత్రిత్వం నిర్వహణకి సుగమం చేస్తూ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అయినా సరే ఆయనకి విరామం ఇవ్వాలనేది నా ప్రతిపాదన. వారు పార్టీ అధ్యక్ష బాధ్యత, ముఖ్యమంత్రి పదవి స్వీకరించే నాటికి వారి వయసు 45 సంవత్సరాలు. ఇప్పుడు లోకేష్ 43వ సంవత్సరంలో ఉన్నాడు. దాదాపుగా దశాబ్దంన్నరగా పార్టీ కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. 3 టర్ములుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగున్నాడు. 2019కి ముందు నాటితో కంపేర్ చేస్తే ఇవాళ రాష్ట్రం పట్ల, సమస్యల పట్ల, ప్రజల పట్ల, కార్యకర్తల పట్ల, పార్టీ స్ట్రక్చర్ పట్ల పూర్తి అవగాహనతో ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్గా ఎమర్జ్ అయి ఉన్నాడు. తన సామర్థ్యాన్ని మంత్రిగా, పార్టీ నాయకుడిగా నిరూపించుకొని ఉన్నాడు. సవాళ్ళని ధీటుగా ఎదుర్కొంటూ ఉన్నాడు. ప్రతిపక్షాలకి సూటిగా సమాధానం చెప్తా ఉన్నాడు. సమస్యలని తన దగ్గర ప్రస్తావించడానికి ప్రజలకి, నాయకుడికి అందుబాటులో ఉంటున్నాడు. మరి అటువంటి ప్రూవెన్ ఫ్యాక్టర్గా లోకేష్ ఉన్నప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి నుంచి తనకు ప్రమోషన్ ఇచ్చి పార్టీ అధ్యక్షుడిగా తనకు గనక బాధ్యతలు అప్పచెప్పినప్పుడు, ఒకటి చంద్రబాబు నాయుడు గారికి పనిభారం తగ్గించినట్టు అవుద్ది. రెండోది, ఇంకొక 2-3 దశాబ్దాల పాటు లైక్ చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి 30 సంవత్సరాలు ఆయన భారం మోశారు. అలాగే 43వ సంవత్సరం మొన్నే జనవరిలో 42 నుంచి 43లోకి తను అడుగుపెట్టాడు. ఇంకొక 2-3 దశాబ్దాల పాటు పార్టీ సారథ్య బాధ్యతలు నిర్వహించగలిగే సామర్థ్యం వయసు రీత్యా, తన సామర్థ్యం రీత్యా లోకేష్ రుజువు చేసుకున్న నేపథ్యంలో ఆ బాధ్యతలు కనుక తనకు అప్పచెప్పిన పక్షంలో అన్ని స్థాయిల్లో కూడా వారు ప్రతిపాదిస్తున్నట్టుగానే యువరక్తాన్ని ఇంక్లూడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎస్, మీరు ఇందాక ప్రస్తావించిన గ్రామస్థాయి కార్యకర్త పాలిట్ బ్యూరో స్థాయికి ఎమర్జ్ అవడం సాధ్యమేనా? ఒకనాడు సాధ్యపడ్డాయి. దూలిపాల నరేంద్ర గారు ఉన్నారు కదా, ఇప్పుడు సీనియర్ శాసనసభ్యుడు. వాళ్ళ నాన్నగారు దూలిపాల వీరయ్య చౌదరి గారు మా సమీప గ్రామం వాళ్ళది. ఆ ఊరు సర్పంచ్గా ఆయన ప్రస్థానం మొదలైంది. రాష్ట్ర మంత్రిగా పనిచేశారు ఆయన. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో వారు చనిపోయినాక వారి వారసుడిగా రంగప్రవేశం చేసిన నరేంద్ర గారు కూడా మొన్న పోటీ చేసింది 7వ అసెంబ్లీ ఎన్నిక, 6 సార్లు నెగ్గారు ఆయన. మరి ఒక గ్రామస్థాయి సర్పంచ్ నుంచి ఆ స్థాయికి నాయకులు ఎమర్జ్ అవ్వగలిగినప్పుడు, ఇవాళ పాలిట్ బ్యూరో మెంబర్ ఉన్నారు నక్కా ఆనందబాబు గారు. ఆయన ప్రస్థానం కార్యకర్తగానే మొదలైంది. నాకన్నా 3 years సీనియర్ తను. గుంటూరులో మేము చదువుకునే రోజుల్లో తను ఏసీ కాలేజీ విద్యార్థి నాయకుడిగా ఉండేవారు.
అక్కడి నుంచి తెలుగు విద్యార్థి నాయకుడిగా, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఇవాళ పాలిట్ బ్యూరో మెంబర్గా, మరి చిన్నతనం నుంచి పార్టీలు తప్పితే రెండో ప్రపంచం తనకు తెలియదు. మరి తను కార్యకర్త స్థాయి నుంచి పాలిట్ బ్యూరో మెంబర్గా ఎమర్జీ కళ్ళ ముందు, ప్రూవెన్ ఫ్యాక్టర్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కదా. అది అంటే ఒక కార్యకర్త పార్టీ పట్ల లాయల్టీతో కష్టసుఖాల్లో పార్టీకే కట్టుబడి ఉంటే, తనకు నచ్చిన నిర్ణయం నచ్చని నిర్ణయం జరిగిన రోజు కూడా నాయకత్వపు నిర్ణయానికి కట్టుబడి ప్రజల ఆమోదం పొందగలుగుతూ ఉంటే ఎవరు ఎక్కడికి ఎమర్జ్ అవడానికి ఆస్కారం ఉంటుంది అనేది ఒక కేస్ స్టడీగా నకానంద్ బాబు గారు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. అటువంటప్పుడు ఇంకొక గ్రామస్థాయి కార్యకర్త ఆ స్థాయికి ఎమర్జ్ అవడం అని ఎట్లా చెప్తాం? ఇవాళ మొట్టమొదట కార్యకర్తల్లో ఎవరికి పార్టీ పట్ల అంకితభావం ఉంది, ఎవరు నిజాయితీగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, ఎవరు పార్టీ ప్రోగ్రామింగు సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు, పార్టీ వాయిస్ని ఎవరు క్యారీ చేస్తూ ఉన్నారు, అంటే బెటర్ కమ్యూనికేషన్, బెటర్ వాయిస్, అన్నిటికన్నా ముఖ్యంగా పోరాట పంద, వీటన్నిటికన్నా మిగిలిన పార్టీల నుంచి వచ్చే ప్రలోభాలని కాదు అని పార్టీ పట్ల లాయల్టీ ప్రదర్శించగలిగే అంకితభావం ఎవరికి ఉంది అనేది మొట్టమొదట పార్టీ ఐడెంటిఫై చేయాలి. ఆ మెకానిజాన్ని సెట్ చేసుకోవాలి. నిజమైన కష్టకాలంలో అండగా నిలబడే, నిబద్ధత కలిగిన, పోరాట పటిమ ప్రదర్శించగలిగే కార్యకర్తలను ఐడెంటిఫై చేసి వాళ్ళకి గ్రాడ్యువల్గా ప్రమోషన్ ఇచ్చుకుంటూ రావాలి. అప్పుడు పార్టీ స్ట్రక్చర్లో కష్టపడ్డ కార్యకర్తకి ప్రమోషన్ దక్కుతూ ఉన్నప్పుడు అది మిగిలిన కార్యకర్తలకు కూడా స్ఫూర్తిగా నిలబడుతుంది. మిగిలిన కార్యకర్తలు కూడా షార్ట్ కట్లు ఎంచుకోకుండా రాజకీయాలు ఎదగాలి అని అంటే కోట్ల రూపాయల డబ్బు ఉండాలి, లేదంటే నాయకుల పిల్లలై ఉండాలి, అంతే తప్ప పార్టీ స్ట్రక్చర్లో కష్టపడితే మనకు అవకాశాలు రావు అనే నైరాశ్యం నుంచి పార్టీ మన కష్టాన్ని గుర్తిస్తుంది, మన నిజాయితీని గుర్తిస్తుంది, మన పోరాట పందాన్ని గుర్తిస్తుంది అని చెప్పనే మెసేజ్ కనుక శ్రేణులకు వెళితే డెఫినెట్గా కార్యకర్తలు అంకితభావంతో పార్టీకి పనిచేస్తారు. ఏ పార్టీ అయినా సుదీర్ఘకాలం మనగలగాలి అని అంటే ఈ విధానాలను ఎంచుకోవాలి. ఎన్టీ రామారావు గారు ఆ రోజు సిద్ధం చేసిన భూమిక ఇన్ని దశాబ్దాల పాటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొనసాగుతూ వచ్చింది. ఇది మరింత విస్తృతపరచాలి, మరింత సుదీర్ఘకాలం ఈ ప్రస్థానం కొనసాగాలి అని అంటే లోకేష్ ఆకాంక్షిస్తున్నట్టుగా గ్రామస్థాయి నుంచి స్ట్రక్చరల్గా పార్టీని బలోపేతం చేయాలి, కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశాలు దక్కిన కార్యకర్తలు రోల్ మోడల్గా మిగిలిన కార్యకర్తలకు నిలుస్తారు. 100% ఆ దిశగా పార్టీ ప్రస్థానం కొనసాగాలి. ఆ దిశగా విజయవంతం అవ్వాలి అని అంటే పార్టీ సారథ్య బాధ్యతల భారం చంద్రబాబు నాయుడు గారి నుంచి తప్పించి వారిని పూర్తిగా ముఖ్యమంత్రి పదవికి వారు న్యాయం చేసే శక్తియుక్తులు వారు ముఖ్యమంత్రిత్వం మీద కేంద్రీకరించే విధంగా చేసి ఆ భారాన్ని లోకేష్ మీద మోపగలిగినప్పుడు ఇవాళ మంత్రిగా పార్టీ సారథ్య బాధ్యతలను రెండింటిని కూడా సమన్వయం చేసుకోగలిగే ఏజీ, ఎనర్జీ లోకేష్కు ఉన్నాయి. ఆ అనుభవాన్ని కూడా తను సంతరించుకున్న నేపథ్యంలో వీటికి కూడా తను జస్టిఫై చేయగలుగుతాడు. కాబట్టి ఆ పార్టీ పట్ల నాకున్న అవగాహన మేరకు నా సూచనది. దీన్ని ఆ శ్రేణులు కూడా పరిగణలోకి తీసుకొని పార్టీ సారథ్య బాధ్యతలు లోకేష్కి అప్పచెప్పాలని చెప్పని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.